నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో పసిపాప మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తలసాని నిందితులు ఎంతటి వారైనా తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. దైవ దర్శనం కోసం వెళ్లిన రజిక కుటుంబంపై అమానుష్యంగా దాడి చేసి చిన్నారి ప్రాణం పోవటానికి కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటంలో తాత్సర్యం చెందుతోందని మండిపడ్డారు. మెడికల్ రిపోర్టు పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదని 15 రోజుల్లో నిందితులను పట్టుకోకపోతే హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని తలసాని హెచ్చరించారు. వాళ్ళేదో ఆ దేవుని దర్శనం చేసుకోవాలన్నటువంటి తాపత్రయంతో గుడిలోకి మీరు డబ్బులు ఇవ్వాలని, టికెట్ కొనుక్కోవాలని, మీ ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసి తీసుకుపోయి రూమ్లు వేసి కొట్టే అధికారం ఎవరిచ్చింది? అంటే ఎంత అహంకారం మీకు! అంటే మేము తిరిగి కొట్టలేమనా? ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులన్నీ లేదు కొట్టాలని ఇట్లా చూస్తే మీరు ఎవరైనా మిగులుతారా? మీరు మిగులుతారా? ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ పోరాటాన్ని మీరు తీవ్రతరం చేయండి. తప్పకుండా మా పార్టీ అండదండలు మీకు ఉంటాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవడానికి కూడా మనం ముందుకెళ్దాం. హైదరాబాద్ నడిబొడ్డున అవసరం అనుకుంటే సెక్రటరియట్ ముట్టడి చేసి, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేసి న్యాయం జరిగే వరకు